హాయ్ ఎవ్రీవన్. ఆమ్లెట్ రెసిపీ చూద్దాం. అన్నీ బాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ బౌల్లో క్యారెట్ తురిమి పక్కన పెట్టేసుకొని ఒక టమాటో, ఆనియన్, చిల్లీ ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కొత్తిమీర అన్నీ వేసి బాగా మిక్స్ చేసి లిటిల్ బిట్ పెప్పర్ పౌడర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. పెప్పర్ పౌడర్ వేసి 2 ఎగ్స్ పక్కలు కొట్టేసి అందులో వేసుకోవాలి. జనరల్గా బ్రేక్ఫాస్ట్ అనగానే మనం ఏం ఆలోచిస్తాం? ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా, పూరి, ఇలా రొటీన్ కాకుండా డిఫరెంట్గా అండ్ ఈజీగా అయిపోయేది మన పిల్లలు వెరైటీగా అడుగుతారు కదా. సో అలాంటప్పుడు మనం ఇలా చేసి చూస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. టేస్ట్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన హెల్త్ వైజ్ కూడా చాలా గుడ్. బాగా బీట్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ కూడా ప్యాన్ మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి లిడ్ పెట్టాలి. లిడ్ ఎందుకు పెట్టాలి అంటే మనం క్యారెట్ అవి వేసాం కదా, వెజిటబుల్స్ వేసాం కదా, అవి ఆవిరికి మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ క్యారెట్ మాత్రమే వేసాను. క్యాబేజీ బాగుంటుంది, క్యాప్సికమ్ బాగుంటుంది, లీఫీ వెజిటబుల్స్ బాగుంటాయి. మనకి టేస్ట్కి తగ్గట్టు మన పిల్లలకి ఈరోజు ఏం పెట్టాలి అని అనుకుంటే ఇలా తురిమేసి ఆమ్లెట్లో వేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, ఇది మస్ట్ ట్రైడ్ రెసిపీ. ప్లీజ్ ట్రై చేయండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.